ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజామాబాద్ జిల్లాలో దొంగలు రెచ్చిపోతా ఉన్నారు. పట్టపగలే దొంగతనాలు చేస్తూ ఉన్నారు. అంటే గతంలో మనము చాలాసార్లు కూడా మనము స్పెషల్ స్టోరీస్తోని ప్రజలనైతే అప్రమత్తం చేస్తూ ఉన్నాం. కాకపోతే మళ్ళీ ఈరోజు కూడా 4వ టౌన్ పరిధిలో సంజీవ్ రెడ్డి కాలనీ అనేది ఉంటుంది, ఆర్యనగర్, సంజీవ్ రెడ్డి. సో ఇవన్నీ కూడా పక్కపక్కన కాలనీలే. సో ఇక్కడ కూడా పట్టపగలే దొంగతనం చేసుకొని పోయారు. అంటే ఒక్కసారి ఆలోచించండి, దొంగలు ఎంత అప్రమత్తంగా ఒక పక్క ప్లాన్ ప్రకారం, ఒక పథకం ప్రకారం ఈ దొంగతనాలు చేస్తున్నారు అనేటివి క్లియర్ తెలుస్తుంది. సో పెట్రోలింగ్ వ్యవస్థ అనేది ఎంతవరకు కరెక్ట్ ఉంది. అదేవిధంగా ఈ ఏరియాలో మనం చూస్తే ఎక్కడ కూడా సీసీ కెమెరా నిఘా అనేది లేదు. సో ఒకవేళ ఇప్పుడు ఇంటి వాళ్ళు పెట్టుకున్నారా లేదా అనేది పక్కన పెడితే ఈ ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్క ఖచ్చితంగా సీసీ కెమెరా నిఘా అనేది ఉండాలి. సో ఆ సీసీ కెమెరా నిఘా లేకపోవడం కూడా ఇవాళ ఎవరైతే కొంతమంది అనుమానాస్పదంగా వచ్చి వెళ్ళే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇదంతా కూడా ప్లస్ పాయింట్ అవుతా ఉంది. ఈ ఏరియాలో చూసుకుంటే మెయిన్గా స్పెసిఫిక్గా మాట్లాడుకుంటే ఇదే ఏరియాలో చాలా వరకు కూడా కొంతమంది అన్ఐడెంటిఫైకి సంబంధించిన వ్యక్తులు రావడము, చూడడము, వెళ్ళడం. సో తాళాలు వేసిన ఇల్లు ఉన్నాయంటే మాత్రం కథమే. ఇంకా అంతిమ లక్ష్యంగా వాళ్ళు పెట్టుకుంటా ఉన్నారు, దొంగతనం చేస్తూ ఉన్నారు, వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారు. సో ఈ ఇంటికి సంబంధించి మాట్లాడుకుంటే శ్రీనివాస్ రెడ్డికి సంబంధించిన ఇల్లు ఇది. వాళ్ళు ఒక పని నిమిత్తం వాళ్ళు గూపన్పల్లి వెళ్ళారు. ఇక్కడ మనకి నిజామాబాద్ కంటేశ్వర్ బైపాస్లోని గూపన్పల్లికి వెళ్ళారు. ఒక పని నిమిత్తం వెళ్ళారు. ఇక్కడ తాళం వేసేసి వెళ్ళారు. ఈడ తాళం వేయడమే ఇవాళ ఖచ్చితంగా వీళ్ళ కొంప మునిగిందని చెప్పేసి మనం మాట్లాడుకోవాలి. సో తాళం వేసిన ఇంట్లోని మాత్రమే వాళ్ళు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పి మనం చెప్తా ఉన్నాం. ఒకవేళ తాళం లేదంటే ఎవరో ఒకళ్ళు ఉన్నారు అని అదొకటి అర్థం. సో తాళం వేసిరు అంటే మాత్రం ఖచ్చితంగా నిలువు దోపిడీ చేసినట్టు దోపిడీ చేసేస్తూ ఉన్నారు. మనం ఈ మధ్య కాలంలో మనం మాట్లాడుకుంటూనే ఉన్నాం. ఈ న్యూ ఎంజోస్ కాలనీలో కూడా పట్టపగలే చైన్ స్నాచర్లు ఇంట్లోకి వచ్చి మరీ చొరబడి 11 నుంచి 12 గంటల సమయంలో చైన్ స్నాచింగ్ చేసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే అట్లాంటి ఇన్సిడెంట్లు అట్లా జరుగుతూ ఉన్నాయి, ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఏమో ఇట్లా జరుగుతూ ఉన్నాయి. సో తాళం వేసిరు అంటే మాత్రం కథమే ఇంకా. సో ఇదే అంశంపై మనతో మాట్లాడడానికైతే మనతో శ్రీనివాస్ రెడ్డి గారు ఉన్నారు. ఒకసారి వారితో మాట్లాడడం. అన్న నమస్తే అన్న. సో ఎంతవరకు నష్టపోయారు మీరు? ఏమేమి పోయినాయి మీ దగ్గర అసలు? అప్రాక్సిమేట్లీ అంటే 8 తులాల వరకు ఉంటుంది సార్ గోల్డ్. క్యాష్ వచ్చేసి క్యాష్ ఎక్కువ పెట్టుకోలేదు, ఖర్చుల మందం 5,000 ఉంటే అవి తీసేసుకున్నారు. ఇట్లాంటి ఇన్సిడెంట్లు ఈ సంజీవ్ రెడ్డి కాలనీ, వినాయక్ నగర్లో కొత్తేం కాదు. సో చాలా వరకు కూడా ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. మెయిన్గా పోలీస్ అధికారులు అసలు ఏం చేస్తున్నారు అనేది ఒక క్వశ్చన్ మార్క్ అయితే ఉందండి. సో ప్రతి ఒక్కరికి ఇదే ఉంది. సో మీరు ఏం చెప్పాలనుకున్నారు పోలీస్ అధికారుల గురించి? అధికారులు వెంటనే స్పందించారు. అంటే వాళ్ళ తప్పు అని కూడా మనం చెప్పలేము. ఎందుకంటే మనం అజాగ్రత్తగా ఉండడం. ఇప్పుడు మీరు అన్నట్టు తాళాలేసి మనము ఉంటారులే అనే ఒక ఉద్దేశంతో వెళ్తున్నాం కదా, అదొకటి. ఇప్పుడు పెట్రోలింగ్ అయితే చేస్తున్నారు నైట్లో. డేలో అనేది మనం చూడం కాబట్టి అందరూ తిరుగుతూనే ఉంటారు. ఇప్పుడు ప్రతి ఒక్క వ్యక్తి తిరుగుతారు, ఎవరిని మనం అనుమానించలేము. కాకపోతే ఇప్పుడు మీరు అన్నట్టు నిఘా పెడితే బాగానే ఉంటుంది. అంటే చాలామందికి హెల్ప్ఫుల్గా చేసిన వాళ్ళు ఉంటారు. మేము జాబు నిమిత్తము ఎక్కడెక్కడో డ్యూటీలో మా వర్క్ మేము చూసుకుంటాం, మా సర్వీస్ మేము ఇస్తూ ఉంటాము. కానీ ఇంటి పట్టున అంత ఆలోచించాం కదా, ఏమవుతుంది ఏం జరుగుతుంది అనేది ఆలోచించాం. తిరిగి వచ్చి చూసుకునేసరికి ఆ సంఘటన మాకు ఎదురయ్యేసరికి బాధ అనిపించింది. అంటే మీరు ఇంటికి వచ్చి చూసిన తర్వాత గేట్ తాళం ఉన్నట్టుగానే ఉంది, కాకపోతే గోడ దుంకేసి వాళ్ళు వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళి చొరబడి దొంగతనం చేసినారని తెలుస్తుంది. లోపల అంటే కబోర్డ్స్ అవన్నీ కూడా ఎట్లా ఉన్నాయి? అంటే ఏమైనా డ్యామేజ్ చేయడం జరిగిందా, లేకపోతే బీరువాలు కానీ అట్లాంటి ఏమైనా ధ్వంసం చేయడం జరిగింది? బీరువా డ్యామేజ్ చేశారు, కొన్ని కబోర్డ్స్కి లాక్ ఉన్నాయి డ్యామేజ్ చేశారు. మిగతా లాక్ లేని అన్నీ ఓపెన్ చేసి ఈచ్ అండ్ ఎవ్రీ పార్ట్ అంటే ప్రతి క్లాత్ అంటే బయటకు తీసి ఎక్కడ ఏముంది అనేది సర్చ్ చేయడం. అంటే చాలా మటుకు వాళ్ళకు దొరకలేదు, చాలాసేపు ఉన్నట్టు అనిపించింది ఇంట్లో. అన్నీ వెతికారంటే ఇక తర్వాత లాస్ట్కు వెతకంగా అది లాస్ట్ ఎక్కడ పెట్టింది, మూలకు పెట్టింది, దొరికింది వాళ్ళకు. ఇప్పుడు వాళ్ళు ఎంతో కష్టపడి బంగారం, నగలు అవన్నీ కూడా వాళ్ళు కూడబెట్టుకొని వాళ్ళు ఉంచుకుంటే ఇవాళ దాసి దొంగల పాలు చేసినట్టు అన్నట్టుగా కొంత ఇట్లాంటి ఇన్సిడెంట్లు జరుగుతూ ఉన్నాయి. కొంతమంది ఇట్లాంటి దోపిడీలు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అన్నట్టుగా కొంతమంది అయితే బాధపడుతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి గురించి మాట్లాడుకుంటే పని నిమిత్తం వాళ్ళు బయటకు వెళ్తారండి. సో ప్రతిసారి కూడా అంటే మనం ఇంట్లో ఉండి అయితే మనం అన్నీ చూసుకోలేము కదా. సో మనము ఇవాళ చేస్తేనే మనకి పూడగలుస్తుంది. అట్లాంటి సిచ్యువేషన్లో చాలామంది ఉన్నారు. సో పోలీస్ నిఘా వ్యవస్థ అనేది ఖచ్చితంగా ఉండాలి. ఎవరైతే అన్ఐడెంటిఫైకి సంబంధించిన కొంతమంది ఎవరైతే ఉంటారో వాళ్ళపైన ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు అనేది ఒక పెద్ద బిగ్ క్వశ్చన్ మార్క్ అయితే ఏర్పడుతూ ఉంది. ఇక్కడున్న స్థానికుల గురించి మనం మాట్లాడుకుంటే యాక్చువల్లీ ఇది ఉదయం 10:30 టైంలోనే ఈ ఇన్సిడెంట్ జరిగిందంటే
ఇక రాత్రి టైంలో ఇక మీరు అర్థం చేసుకోరు ఎట్లా ఉంటుంది నిజామాబాద్లో అసలు ఏం జరుగుతుంది అనేది మీరు ఒక్కసారి ఆలోచించండి. మార్నింగ్ టైంలో ఇట్లా జరిగితే రాత్రి టైంలో అసలు ఎవరిని ప్రశ్నించలేని పరిస్థితి ఉంటుంది. సో ఇది మార్నింగ్ టైంలో జరిగింది. తాళాలు వేసినట్టే ఉన్నాయి కానీ పక్క నుంచి గోడ దుంకేసి దొంగతనం చేశారా లేకపోతే ఎట్లా వెళ్ళిరు అనేది ఒక చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ అయితే ఉంది. సో పక్కన కూడా ఇండ్లు ఉన్నాయి, అంటే పక్కన ఇండ్లు ఉండి కూడా ఇలా దొంగతనం చేస్తున్నారు అంటే ఇదంతా కూడా ముంగట ఇండ్లు ఉన్నాయి, వెనుకున్నాయి, పక్కన ఉన్నాయి, A to Z ఉన్నాయి. అంటే ఇదంతా కూడా మనం ఆలోచించాలి. అంటే ఒక చిన్న అలికిడైనా కూడా మనం రెస్పాండ్ అవుతాం. అంటే ఇప్పుడు మనకి పల్లెటూర్లలో మనం చూసుకుంటా ఉంటాం, మన గ్రామాలలో చూసుకుంటాం, ఎవరు వచ్చినా కూడా ఒక్కసారి ఒక రెండు రౌండ్లు వేసినారంటే మన సీట్లా ఎందుకు వచ్చినావు ఎవరు అని చెప్పేసి మనం అడుగుతాం. కాకపోతే సిటీలో చూడండి ఎవరు పట్టించుకోరు, పక్కన ఉన్న వాళ్ళు కూడా మనకు పట్టించుకోరండి. ఖచ్చితంగా మనకు ఒక యూనిటీ అనేది కావాలా. గ్రామాలలో ఎట్లయితే మనకు ఒక యూనిటీ అనేది ఎట్లయితే ఉంటుందో, ఒక అన్నదమ్ముల్లాగా మనము ఫ్యామిలీ మెంబర్స్ లాగా ఉంటామో, పక్కన మనం ఇళ్ళల్లో మనం ఇంటి పక్కన ఉన్న వాళ్ళు మనం ఖచ్చితంగా వాళ్ళు మనకు సపోర్ట్ చేయాలా, మనం వాళ్ళకి సపోర్ట్ చేయాలా. సో ఇట్లాంటిదంతా జరిగితే మాత్రం ఎవరు వస్తున్నారు ఎవరు పోతున్నారు అనేది మాత్రం ఖచ్చితంగా మనకి ఒక అలర్ట్ అయితే అవుతుంది. సో ఇక్కడ నేను ఇంతగానం దొంగతనం చేసింది కానీ ఎవరు కూడా మరి వచ్చిర్రు ఇట్లా మరి అని చెప్పేసి వాళ్ళకి కాల్ చేయలేరు. వాళ్ళు మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత చూస్తే ఒక్కసారిగా షాక్ అయిపోయారు. సో ఇది ఇక్కడ ఉన్న తాజా పరిస్థితి. కెమెరా పర్సన్ కార్తిక్తో బాలు, సుమన్ టీవీ, నిజామాబాద్ నుంచి.